హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా వినండి. ఇది కేవలం మన యొక్క ప్రాక్టీస్ బ్యాచ్ వాళ్ళకి సంబంధించినటువంటి కొంత కీలకంగా షెడ్యూల్ అనేది నేను ఇస్తున్నాను. ఓకే, ప్రాక్టీస్ షెడ్యూల్. అలాగే నాకు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే తెలిసిందండి. మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. కావాలనుకుంటే మీరు తెలుసుకోండి, ఓకేనా? సో ఇక్కడ మొదటిగా టెట్ అండి, రెండు డిఎస్సి టెట్ డిఎస్సి అభ్యర్థులు. సో ఇక్కడ ఈ టెట్కి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో మీరు ఒక విషయాన్ని కూడా విన్నారు, వాయిస్ మెసేజ్. మీరు విన్నారా లేదో తెలియదు, కానీ సో నేను దాని గురించి డీప్గా నేను చెప్పట్లేదు. ఎందుకనంటే సో ప్రతి విషయాన్ని చెప్తుంటే కొంతమంది కావాలని నెగిటివ్గా మాట్లాడుకోవటం, లేదు ఆ కేసుకి సంబంధించినటువంటి సదరు వ్యక్తులను వీళ్ళు భయాక్రాంతులకు గురి చేయటం, బెదిరించడం, ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాం. సో ఏది ఏమైనా టెట్ అభ్యర్థులకి మీరు దయచేసి టెట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మీకు నోటిఫికేషన్ అయితే నాకు తెలిసి సిద్ధంగానే ఉంటుంది. మీరు చక్కగా చదవండి, ఓకేనా? ఎలాంటి ఇబ్బంది లేదు. డిఎస్సికి సంబంధించినటువంటి ఒక విషయం అయితే నాకు సో తెలిసింది, నేను ఆ విషయం కూడా చెప్తా, ఓకే, క్లియర్గా. ఇక ఇదిగోండి, ఇది వాట్సాప్ నంబర్ 7793912311. ఇది వాట్సాప్ నంబర్. నా రిక్వెస్ట్ కూడా చెప్తున్నా, రేపు మే నెల సో మే 15th అండి, మే 15th, ఈరోజు 14th 15th నేను అభ్యర్థులందరికీ కూడా 90% ఆఫర్ ఒకటి పెట్టారు కదా, 90% ఆఫర్ పెట్టారు. మే 15తో క్లోజ్ చేసేస్తున్నా, అదేవిధంగా సో మే 15తో క్లోజ్. మే 16 నుంచి ఆఫర్ ఉండదు. ఒకవేళ తర్వాత మీరే తెలుసుకుంటారు చాలామంది, అనవసరంగా ఆఫర్ వచ్చినప్పుడు మేము మిస్ చేసుకున్నాం సార్ అని, ఓకేనా? సో ఇప్పుడు మే 15 వరకు ఏంటి దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను, ఒక్క నిమిషమేనండి, ఎక్కువగా నేనే పెద్ద ఏమి కాదు. సో ఇక్కడ ఎస్జిటి తెలుగు మీడియము లేదా ఇంగ్లీష్ మీడియం, వీళ్ళకి నేను మోడల్ పేపర్స్ అండి, అంటే ప్రాక్టీస్ పేపర్స్. సో ఇక్కడ ప్రాక్టీస్ మెటీరియల్ అంటాం, అంటే ప్రాక్టీస్ మెటీరియల్లో మోడల్ పేపర్స్ ఉంటాయి. ఓకే, మోడల్ పేపర్స్ బుక్స్, సైకాలజీ లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మీకు సో పిఐఈ అనేది బుక్. ఈ 3 బుక్స్ 90% ఆఫర్ పెట్టాను రేపు ఒక్కరోజే, ఓకే? సో ఇవి తీసుకున్న వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరూ అసలు అద్భుతంగా హిందీ అండి, ఏది అద్భుతంగా రాష్ట్రంలో ఇంతవరకు హిందీకి ఎక్కడా లేదు అలాగా. సో ఇప్పుడు వీళ్ళందరికీ నేను ఇచ్చేది ఏంటంటే, ఇవి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా మోడల్ పేపర్స్, సైకాలజీ పర్స్పెక్టివ్ తీసుకుంటే ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వీళ్ళకి ఈ 90%లో తీసుకుంటారు కాబట్టి చాలా తక్కువ అండి, చాలా తక్కువ తీసుకుంటే చూడండి. అంటే ప్రాక్టీస్ మెటీరియల్ ప్లస్ ప్రాక్టీస్ మెటీరియల్. నెక్స్ట్ ఇక్కడ గ్రాండ్ టెస్ట్లో అండి, గ్రాండ్ టెస్ట్లో 20కి తగ్గవండి, 20 గ్రాండ్ టెస్ట్లు తగ్గవు. ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ 160 క్వశ్చన్లు ఉంటాయి. అంటే నమూనా ఎగ్జామ్ పేపరే, నేను ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నా. ఎప్పుడు నేను ప్రాక్టీస్ ఏది ఆపనండి ఎవరికి, అదేవిధంగా ప్రాక్టీస్ ఆపను. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అలాగే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా, 10th క్లాస్ వరకు ఎస్జిటి వాళ్ళకైతే టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైను టాపిక్ ఇది. సో టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ ఉంది, ఓకేనా? సో ఇవి రేపు ఒక్కరోజే మీకు ఏమవుతుందంటే 90%తో ఆఫర్ వస్తుందండి. అలాగే మన యాప్ ఉంది, ఏది యాప్ రత్నం. సో మీకు క్రింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, రత్నం కాంపిటేటివ్ యాప్.
మీకు 2 సంవత్సరాల వరకు ఉంటుందండి, 2 years వ్యాలిడిటీ. అది 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ. ఎలాంటి ఉద్యోగాలు వచ్చినా సో నేను దాంట్లో ఆల్ ఇన్ వన్ కోర్స్ ఉంటాను. ఆల్ ఇన్ వన్ కోర్స్ మీరు తీసుకున్నారనుకో, ఆల్ ఇన్ వన్ కోర్స్ తీసుకుంటే మీకు ఎలాంటి యూపీఎస్సి వరకు కూడా మీకు ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయి. అందులో ప్రతిదీ ఫ్రీనే, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇది చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఆ విషయం చెప్పానండి, అర్థమైందా? అందుకే నేను ముందే స్టార్టింగ్ చెప్పాను, ఇది కేవలం ప్రాక్టీస్ షెడ్యూల్ కోసం. ప్రాక్టీస్ షెడ్యూల్ ఇలాగా ఆల్రెడీ గ్రూప్లో ప్రతి ఒక్కరు ఇప్పటికీ చాలా చక్కగా, సో మన బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ చక్కగా చదువుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి గ్రాండ్ టెస్ట్లో నంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నానండి. తెలుగు మీడియం పెడుతున్నా, ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా. ఇందులో బయాలజీ వాళ్ళకి అనుకోండి చాలా ఎక్సలెంట్గా ఇంతవరకు ఎక్కడా లేనటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు, ఫిజిక్స్ బయాలజీ వాళ్ళకి, అదేవిధంగా అది. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ డిఎస్సి అన్నాం కదా, ఈ పాయింట్ వినండి. ఓకే, ఈ డిఎస్సి అన్నాం కదా, మీరు నిజంగా డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు అయితే ఎవరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనకి ప్రాక్టీస్ ఎంత బాగానైనా చదవచ్చు, తప్పేమీ కాదు. మనం ఎప్పుడు చదువుతాం, కానీ ప్రాక్టీస్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో, నేను అందుకనే ప్రాక్టీస్ మీద దృష్టి పెడతాను. సో నువ్వు ప్రాక్టీస్ చేసుకో, చదువుకో, ఓకేనా? సో నా దగ్గరే జాయిన్ అవ్వ నేను చెప్పట్లేదు, ఎవరి దగ్గరే జాయిన్ అయినా సో నువ్వు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకో, మంచిగా ఒక లక్ష్యంగా పెట్టుకో. ఇకపోతే మీకు ఈ డిఎస్సికి మీకు తెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, మీకు తెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయా? ఆ ఇంజనీరింగ్ కాలేజీలో మీరు ఒక మాట అడగండి ఫస్ట్. సో నేను ఆల్రెడీ ఇది క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే అడిగితే డిఎస్సికి సంబంధించి ఒక ఇంటి దొరికింది వాళ్ళ. డిఎస్సికి సంబంధించి ఇక్కడ టీసీఎస్ స్లాట్స్ లేవంట. అది అన్నీ అంటే మీకు తెలిసిన మిగతా వాళ్ళందరినీ మీరు ఎంక్వైరీ చేసుకుంటే టీసీఎస్ వారు సో ల్యాబ్లు ఉంటాయి కదా, ఇంజనీరింగ్ కాలేజ్ ల్యాబ్లో మీరు అక్కడ అడిగితే మీకు తెలిసిన కాలేజ్ మీ కాలేజీలో అడిగితే ఇక్కడ వాళ్ళు చెప్తారు. సో ఇంతవరకు కూడా డిఎస్సికి సంబంధించి టీసీఎస్ స్లాట్స్ ఏమీ లేవంట, అక్కడేం బుక్ అవ్వలేదు అని అన్నారు. అంటే ఏంటి అర్థం కావట్లేదు, ఇప్పుడు చాలామంది అభ్యర్థులకు అర్థం కావట్లేదు. అంటే ఇది నోటిఫికేషన్ వాయిదా పడే అవకాశం ఉందంటే ఇది ఒక మనకి ప్రూఫ్ అయితే దొరికింది, అదేనా? సో మీరు కూడా మీరు ఒక వంతు మీరు ప్రయత్నం చదువుకుంటూనే ప్రాక్టీస్ చేసుకుంటూనే చేసుకోండి, అదేనా? అదొక మీకు అవకాశం ఉంటే, లేకపోతే ఏమీ లేదు. సో మేము తెలుసుకున్నాం కాబట్టి చెబుతున్నాం, ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకున్న తర్వాత చెబుతున్నాం మిత్రులారా, ఓకేనండి?